మూసీ నదికి లండన్ థేమ్స్ తీసుకుని వచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్స్ వేస్తున్నారు. రేవంత్ రెడ్డి లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. మూసీ పునర్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పన కోసం సహకరించాలని కోరారు. మూసీ నదికి లండన్ థేమ్స్ లుక్ తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్స్ వేస్తున్నారు. రేవంత్ రెడ్డి లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. మూసీ పునర్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పన కోసం సహకరించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేందర్. సందీప్, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన ఇప్పటికే దావోస్కి వెళ్లారు. దావోస్ లో కూడా పలు ఒప్పందాల మీద సంతకాలు చేయించారు. కొన్ని పెట్టుబడులు కూడా ఆకర్షించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు కూడా కలిసినటువంటి సందర్భాన్ని చూసాం. బట్ నిన్న లండన్ కి వెళ్లారు. లండన్ లో కూడా అక్కడ కొంతమంది ముఖ్య నేతల్ని కలిసినటువంటి సందర్భం. అదే సమయంలో లండన్ టూర్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి థేమ్స్ రివర్ ని కూడా సందర్శించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇక్కడ ప్రధానంగా అదే తరహాలోనే హైదరాబాద్ లో మొత్తం సిటీకి ఆనుకొని ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలి. మూసీ రివర్ ని మళ్ళీ పునరుజ్జీవం చేసేలాగా ఇక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి అక్కడ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ లండన్ లోని థేమ్స్ నదిని ఇంతకాలం ఎలా మెయింటైన్ చేస్తూ వచ్చారు, అక్కడ ఆ రివర్ ప్రాజెక్టుకు ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టారు, దానికి అయిన ఖర్చు ఏంటి, దాంట్లో సుందరీకరణకు వెచ్చించినటువంటి టైం ఎంత, ఇట్లా అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లోని అక్కడ థేమ్స్ కు సంబంధించినటువంటి ఆ నది ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులను, అక్కడ నేతల్ని మాట్లాడించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అక్కడ థేమ్స్ రివర్ పాలక మండలి అనేది ఉంటుంది. అక్కడ ఆ పాలక మండలి సభ్యులు, అలాగే పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ప్రధానంగా మూసీ నది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉందో ఉస్మానియా హాస్పిటల్ నుంచి అటు పై నుంచి ఇటు చివరికి ఇటు నల్లగొండ వరకు ఉన్నటువంటి ఇది మొత్తం కూడా ప్రజెంట్ దుర్గంధాన్ని వెళ్లేటువంటి వాసంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మూసీ కాలువ వర్షాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నీరు పక్కన ఉన్నటువంటి కాలనీలకు కూడా పెద్ద ఎత్తున ఎదురవుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా దీంతో సుందరీకరణ పనులు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భావించినటువంటి సందర్భం ఉంది. బట్ కేవలం మాటల వరకే అవుతోంది. ఇక ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దాన్ని ఇంతవరకు మూసీ ప్రక్షాళన అనేది చేయాలని ప్రతి అధికారులు కానీ అలాగే నేతలు కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ పెట్టని సందర్భాన్ని అయితే మనం చూస్తూ వచ్చాం. దానికోసం గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దాన్ని వెచ్చించే ప్రయత్నం కూడా చేసింది. కానీ వాస్తవానికి రూపకల్పన చేసే ప్రయత్నం అయితే చేయలేదు. బట్ ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఒక ముందడుగు అయితే వేసింది. దీనికి ప్రత్యేకించి ఈ మూసీకి సంబంధించినటువంటి కాలువని కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలని కావచ్చు డెవలప్ చేసే ఉద్దేశంతో ఒక అడుగైతే ముందు వేసినట్టు తెలుస్తుంది. అందుకనే లండన్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రత్యేకించి ఈ మూసీ కాలువ సుందరీకరణ, ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడం, అక్కడ దాన్ని టూరిజం గా డెవలప్ చేయడం, ఇట్లాంటి అంశాల మీద చాలాసేపు వాళ్ళతో మాట్లాడారు. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళ సపోర్ట్ ఉంటుందని కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన టెక్నికల్ సంబంధించిన అంశాలు కావచ్చు, తాము పూర్తి స్థాయిలో మీకు సహకారం అందిస్తామని కూడా రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి సభ్యులైతే చెప్పినటువంటి సందర్భం. మొత్తానికైతే దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నది తీరం వెంట చేపట్టినటువంటి సమగ్ర అభివృద్ధి,
దాని కార్యక్రమాలకు సంబంధించినటువంటి కూడా అక్కడ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ పోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కేల్, ఇవన్నీ వీళ్ళందరూ కూడా సీఎం కు వివరించారు. ఇందులో ప్రధానమైనటువంటి సమస్యలు, పరిష్కారాలు, దీన్ని ఏ రకంగా తీర్చిదిద్దితే ఈ రకంగా అయింది అనే విషయం మీద ఆ థేమ్స్ ఆ నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల గురించి చెప్పినటువంటి సందర్భం. ఏదైనప్పుడు కూడా ఉస్మాన్ సాగర్ కు అలాగే దాని పక్కన ఉన్నటువంటి ఉస్మాన్ ఇవన్నీ కూడా హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా మీకు మూసీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ఎంతో మేలు చేస్తుంది. ఈ సరస్సు ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ అనేది ప్రస్తుతం అనేది దుర్గంధాన్ని వెళ్లిచేరేటువంటి మురికి కూపంగా మారినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి మూసీ కాలువను మంచిగా చేయాలనేటువంటి ఆలోచన అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనా కూడా ఆయన ఈ పర్యటనలో దీని మీద ప్రత్యేకించి ఇదే తరహాలోనే హైదరాబాద్ లోని మూసీ కాలువను, మూసీ పరివాహక ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఆయన ఒక స్టెప్ అయితే వేశారు. దీనికి ముఖ్యమంత్రితో పాటు అలాగే అధికారులు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ఇదంతా పలువురు ముఖ్య నేతలు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి అమరాపాలి కావచ్చు, ఇట్లా ముఖ్య అధికారులందరూ కూడా ఆయన పర్యటనలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని మీద పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం సందీప్. అదేవిధంగా తన విజన్ 2050కి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టే ఆలోచన తనకు వచ్చిందని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా సానుకూలత వ్యక్తం చేసిన సందర్భంగా ఖచ్చితంగా మూసీకి మా పూర్తి స్థాయిలో మా సపోర్ట్ ఉందని కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.